గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బవీ టేల్స్. నిన్న బాయ్స్ అందరు కలిసి మా ఇంట్లో మీటప్ చేశారనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లు ఎంత గందరగోళం చేశారంటే మీకు చూపిస్తాను. నాకు ఈరోజు సండే కాబట్టి సరిపోయింది. ఇంక ఈరోజు అంతా నా డే ఎలా ఉంటుంది, హౌ విల్ ఐ స్పెండ్ మై సండేస్. ప్రతి సండే ఆల్మోస్ట్ ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాను. ఏం చేశాను ఏంటి అనేది చూపిస్తాను. దానికి ముందుగా వాళ్ళు ఇల్లు ఎలా మెసప్ చేశారో కూడా చూపిస్తాను. సో నిన్న వాళ్ళు అందరు కలిసి బయట ఫ్లడ్ లైట్ బేకిచ్చారనమాట. ఇంకా దాన్ని అట్లే వదిలేశారు. ఇది పర్లేదు. ఇంకా మెయిన్ కిచెన్ ఏరియాకి వస్తే ఇంకా ఇది చూడండి. ఈ నంట్లు తోమాలి ఇప్పుడు నేను. సగం తోమాల, సగం మళ్ళీ డిష్ వాషర్లో వేయాల. నేను ఇయర్స్ వచ్చాక మెయిన్గా మిస్ అయింది ఎవరినంటే మా పని మనిషిని. అండ్ దెన్ వీళ్ళు టీ పెట్టుకున్నారు. టీ పెట్టుకొని ఇది పొంగిచ్చేసారనమాట. సో ఇంక ఈ స్టవ్ గోకేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ట్రస్ట్ మీ, ఇండక్షన్ స్టవ్ మెయింటెనెన్స్ అయితే అంత ఈజీ కాదు. టీ పెట్టి పొంగింది. మా గర్ల్స్ గ్రూప్ వీడియో కూడా పోస్ట్ చేశారనమాట. చూడు మేము ఏం చేసామో అని చెప్పి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఫన్ స్టార్టెడ్. టేప్ పెట్టుకొని దాన్ని బాల్ లాగా చేసి క్రికెట్ ఆడారు కింద. ఆ క్రికెట్ బ్యాట్ కూడా ఏంటంటే మైక్రోవేవ్లో పెట్టడానికి ట్రే ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఆడారనమాట. ఆ ట్రే కూడా మొత్తం సొట్ట పోయింది అసలు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి ఇన్స్టెంట్గా వీళ్ళకి? డే స్టార్ట్ అవ్వాలంటే కాఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టీ అలవాటు ఉండే, ఈ మనిషి అలవాటు చేయించాడు. అందుకని పనిష్మెంట్ ఏంటంటే హరీషే కాఫీ పెట్టాలి. 5 days స్నో తర్వాత సన్నీ డే. కానీ బయటకు వెళ్తే ఏమో మైనస్లో ఉంది టెంపరేచర్. జస్ట్ లైటింగ్ మాత్రమే వస్తుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచు కరిగిపోతుంది. లేదంటే దీన్ని క్లీన్ చేసేసరికి ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. గ్లాస్ కుక్ టాప్ క్లీనర్ అనేది ఉంటే తెప్పించుకున్నాను. ఎక్కడైతే ఇండక్షన్ స్టవ్ అవుతుందో ఆయిల్ స్టవ్ ఉండేది. నేను అప్పుడు అనుకున్న ఇండక్షన్ స్టవ్ ఈజీ మెయింటెనెన్స్ ఏమో, సింగిల్ లేయర్ ఉంటుంది, ఇట్లాంటివి క్లీన్ అయిపోతుందని అంటారు కదా సామెత. దూరపు కొండలు నునుపు అని ఫైనల్ అవుట్పుట్. చేతుల్లో పడుతున్నాయి. గోకి భుజం గుర్తొస్తుందా? ఫ్రెష్గా రెడీమేడ్ చపాతీస్ అమ్ముతారు, ఫ్రోజన్వి కాదు. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు అట్లాంటి టైంలో ఇలాంటివి తెచ్చుకుంటాము. ఇది వచ్చేసి ఎన్ని 20 ఉంటే $11 అనమాట. మేతి చపాతీ అంటారు కదా అది. సో ఇంకా వెయిట్ చేసేసుకొని తినడమే అన్నమాట. కాస్కో నుంచి ఎగ్ వైట్ ఫ్రిటాటాస్ తీసుకొచ్చాము. ఇది మామూలుగా నేను దీన్ని వచ్చేసి స్టార్బక్స్లో టేస్ట్ చూసాను. ఇది బాగుంటుంది కదా అని అయితే ట్రై చేద్దామని తెచ్చాను. శాంపుల్స్ ఇస్తారు కదా కాస్కోలో, అప్పుడు శాంపుల్స్ తిని బాగుంది, టేస్టీగా అనిపించి అయితే తీసుకున్నాము. ఎట్లుంటుంది అంటే గ్లూటెన్ ఫ్రీ. మోస్ట్లీ మేము గ్లూటెన్ ఫ్రీ ఐటమ్స్ తీసుకోవడానికే ట్రై చేస్తాము. ఎగ్ వైట్ ఫ్రిటాటా అయిపోయిందా? స్పినాచ్ అవన్నీ వేసేసరికి బాగుంది టేస్ట్. చెప్పాలంటే స్టార్బక్స్ కన్నా తినొచ్చు. స్టార్బక్స్లో ఎక్కువ చీజ్ వేస్తారు, ఇందులో చీజ్ రావట్లేదు. బాగుంది. ఈరోజు మేతి చపాతీ, నిన్న మిగిలిన చికెన్ కర్రీ, ఫ్రోజన్ ఎగ్ వైట్ ఫ్రిటాటాస్. ఇది మా లంచ్. ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. కెంట్లో హిందూ టెంపుల్ అని ఒకటి ఉందన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్తాం. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అనేసి. అయితే అన్ని డివైడ్ చేసేసుకొని
దీంతో కోమ్ చేస్తాను సో దాట్ ఫైనల్లీ బొట్టు పెట్టేసుకుంటే మనము టెంపుల్కి రెడీ. సార్ చూద్దాం దగ్గరికి వెళ్ళిందా. అరే నవగ్రహాలకు చూడు సపరేట్గా ఉంది. నైస్. రివ్యూలో అంతా చూసా కానీ నవగ్రహాలకు సపరేట్ రూమ్ ఉండి ఇండియాలో ఉంటుంది కదా అట్లాగా అట్లాగే ఉంది ఇక్కడ. కానీ నేను ఎప్పుడు నవగ్రహాల లోపలికి వెళ్ళాను, నాకు భయం అన్నమాట. ఏదో చెప్తారు తిరిగేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే శని అంటుకుంటుంది అని చెప్పేసి, అందుకని నవగ్రహాలు చూస్తే కొద్దిగా భయపడతాను నేను వెళ్ళాలంటే. ఇప్పుడు ఇండియన్ స్టోర్. మాకు ఈ ప్లేసెస్ అన్నీ కొత్త, రీసెంట్గా ఇల్లు స్విచ్ అయ్యాం కాబట్టి మేము కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడమే. లిటరలీ ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారితే ఎట్లాంటి ఫీల్ వస్తుంది అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినంత డిఫరెన్స్ ఉంటుంది. ఒకే ఊర్లో ఉన్నా కూడా ప్లేస్ మారితేనే అంత డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. టోటల్లీ బెలివ్యూలో ఉన్నప్పుడు అక్కడ షాప్స్, అక్కడ స్టోర్స్, గుళ్ళు అంతా వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షాప్స్, గుళ్ళు అన్నీ వేరు. అండ్ దెన్ హాస్పిటల్స్ కూడా చెప్పాలంటే అక్కడ హాస్పిటల్స్ వేరు, అవి ఇక్కడ లేవు. సో అట్లా ఇది పంజాబీ వాళ్ళ ఇండియన్ స్టోర్, బాగుంటుంది. కొంతమంది నాను ఎంత తిన్నా లావురారు. నాకు వాళ్ళు ఇస్తే వాళ్ళు పువ్వులు ఇవన్నీ చూస్తే అబ్బా కబాబు, బిర్యానీ తినాలనిపిస్తుంది. తింటే మళ్ళీ ఆడ వెయిట్ వస్తాను. తిన్న నెక్స్ట్ డేనే 4 కిలోలు ఈజీగా పెడతాను నేను. 4 కిలోలు దక్కడానికి 3 నెలలు సాగు. కష్టాలన్నీ నాకే ఇస్తుంది. అంతే. ఐకియాకి వచ్చాము. 2 సామాన్లు తీసుకోవాలి, మ్యాట్ తీసుకోవాలి అండ్ దాని చిన్న బౌల్స్ తీసుకోవాలని అయితే ఐకియాకి వచ్చాము. ఐకియా వచ్చి ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutesలోనే ఉంటుంది. అలాగా వాక్ చేసినట్లు ఉంటుంది ఐకియా లోపల. ఏదైనా కొత్త ఉంటే ఇంటికి యూజ్ అవుతుంది కదా అని అయితే వచ్చాము. విల్ సీ. 2 ఐటమ్స్ అనేది చెప్పి తీసుకొచ్చాను. హోప్ఫుల్లీ 2తోనే ఎండ్ చేయాలా, దానికన్నా ఎక్కువైతే తంతాడు నన్ను. బయట వాక్ చేయండి, ఇండోర్ వాకింగ్ బెస్ట్. తీసుకున్నాను. దేనికి? మూతలు ఓపెన్ చేయడానికి. మూతలు ఓపెన్ చేయడానికి పట్టుకొని తిప్పడానికి దాన్ని. ఉంటాయి కదా మూతలు ఓపెన్ చేయడానికి కూడా డివైస్. స్నాక్స్ కంటైనరా? ఆఫీస్కా? యూఎస్లో కూడా ముగ్గు పట్టలు వచ్చాయి. మమ్మీ ఇండియా నుంచి గృహప్రవేశం అప్పుడు పంపించింది వేయమని చెప్పి ముగ్గు పట్ట కాకుండా ఫ్లవర్ కట్ట. $15, $100. ఇండియాలో 200కి దొరుకుతుందేమో. డిఫరెన్స్ అదే. అంతే కదా. 1200 ముగ్గు పట్ట. ఇది పోపుర్రి కదా? ఏదో పోపుర్రి అనేది అంటారు దీన్ని. ఏం చేయాలి, తింటారా? సెంటెడ్ కైండ్ గ్లాస్. జార్లో వేసి ఉంచుతారా? సెంటెడ్ టీ లైట్ 30 ప్యాక్.
ఇది బాగుంటుందా బాత్రూమ్? వచ్చిన ఐటమ్స్ ఏమో కొనుక్కోకుండా మిగతా ఐటమ్స్ తీసుకున్నాం. ఏదో ఒక బౌల్ కోసం వచ్చాము. గర్ల్స్ షాపింగ్. క్లోజింగ్ టైంకి తీసుకొచ్చి షాప్ చేయమంటే ఎన్నో 7కేమో వచ్చాము, 8 క్లోజ్ అయికియా. సో 1 అవర్లో ఏం షాప్ చేయగలుగుతాము? తెలివి అంటే తెలివిగా ఏంటంటే క్లోజింగ్ టైంకి తీసుకొచ్చాడు. సో ఇంకా 5th ఫ్లోర్కి కూడా వెళ్ళాల, జస్ట్ మార్కెట్ ప్లేస్లోనే షాప్ చేసి వచ్చేసాను నేను ఈరోజు. నేను చీలా చేస్తున్నాను. ఎలా ఏమలా చీలా చీలానా? సో దానికి మనకి బేసన్ కావాలా, ప్రోటీన్ నాను. అంటే బేసన్ అంటే హిందీ చెప్పే, తెలుగు పదం ఏంది? మర్చిపోయాను రా. శనగపిండి. అమ్మా, హిందీ వాళ్ళతో కలిసి తెలుగు మర్చిపోయినట్టును. వీళ్ళతో కలిసి తెలుగు మర్చిపోతున్నారు సార్. కొన్ని వర్డ్స్ హిందీ వర్డ్సే వస్తున్నాయి, తెలుగు సడన్గా గుర్తు రావట్లా. సో కొద్దిగా బేసన్, దాని తర్వాత మిర్చి, మనం వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అని చెప్పేసి అట్లాగా. అవి లేవు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నదాంతో. ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు లేని మనకి ఏం జాగ్రత్త కాబట్టి కొద్దిగా కస్తూరి మేతి, సాల్ట్ ఎంత కావాల్సి వస్తే అంత. ఇది కలుపుకొని తినేయడమే నాను. అదే వీడియో రిలీజ్ అయ్యే టైంకి నాకు పరిస్థితి ఏమవుతుంది, భయం అసలు తలుచుకుంటాను. ఇప్పుడు దీన్ని పకోడీలాగా వేస్తావేంది? కాదు, నేను ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై కూడా చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే అదే శనగపిండి దానికే కదా, పకోడీలు వేయడానికే కదా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రా నా మీద నీకు. అంతే కదా. రా కింద దాన్ని మానాన్ని దాన్ని కాలుతుంది, ఎందుకు అంత మాడిపోద్దేమో నాన్న. దూరంగా ఉండాలి ఏమన్నా, జాగ్రత్తగా ఏమన్నా. రెండుసార్లు ఆలోచించు తినడానికి. అదే సూపర్ ఉంది నాను. యాక్చువల్లీ నాట్ బ్యాడ్, తినొచ్చు, బాగానే ఉంది. రేపటి లంచ్ కోసము ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట. నైటే చేసేసి పెట్టేసుకుంటాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరేటప్పుడు టక్కన్ బాక్స్లో పెట్టేదానికి ఉంటుంది కాబట్టి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా అనుకోండి, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవన్నీ వేస్తాయి. జస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ వేసేయడమే. సో ప్రతి ఒక్క ఫ్రైలో కానీ కర్రీలో కానీ వేసుకుంటే మనకు తెలియని కూడా తెలియదు. సో మై సండేస్ ఆర్ లైక్ మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకోవడం, నెక్స్ట్ కొద్దిగా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మండేకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనమాట. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.